హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ స్టైల్ అండ్ బ్లాగ్స్. నేను ఈ రోజు చేపల పులుసు అయితే చేస్తున్నానండి. చేపలు లేకుండా చేపల పులుసు చేస్తున్నాను. మరి అది ఎలాగో ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోవాలండి. చేపల పులుసు కదా, ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్. మనకి రియల్లీ చేపల పులుసు ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. కాకపోతే కొంచెం ఇందులో మార్పు ఉంటుంది. అదేంటనేది మీకే తెలుస్తుందండి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కగానే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు కట్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. మూత పెట్టేసుకుందాము. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేయాలన్నమాట. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి బ్రౌన్ కలర్ లో వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. చేపల పులుసులో ఇలాగా పచ్చిమిర్చి అనేవి కట్ చేసుకుని వేసుకుంటాం అనమాట. మిరపకాయలు లాగా, ఎందుకంటే అవి పులుసు పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి చేపల కూరలోను. చేపల కూర అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాం, ఇందులో అయితే నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఒక్క 1 minute మగ్గనిద్దామండి. పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూను ధనియా పౌడరు, 1 స్పూను జీలకర్ర అండి, జీలకర్ర పౌడరు, అలాగే 1 పావు టీ స్పూను పసుపు కొంచెం వేస్తున్నాను. అలాగే మన ఎంత కారం తింటామో అంతవరకు కారం అయితే వేసుకోవాలండి. అది మన ఆప్షన్ అనమాట. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటున్నానండి. బాగానే ఉంటుంది, పులిపేస్తాం కదా, పులుపులోకి బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక 2 minutes మగ్గించుకోవాలి. ఇందులోకి మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలనుకుంటున్నామో అంతవరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని చూడండి, పులుసు అనేది కొత్త మన ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకుంటామండి. చేప ముక్కలు కాదన్నాను, చేప ముక్కలు ఏంటి అనుకుంటున్నారా? చూడండి, ఇది వెజ్ ఫిష్ అనమాట. అంటే అరటికాయ ముక్కల్ని ఇలా చేప ఆకారంలో కోసామండి. మనకి చూడండి, చేపలు తీసుకొచ్చినప్పుడు కూడా అవి ఇట్లానే ఉంటాయి కదా, అలా కోసుకున్నాను అనమాట. ఈ అరటికాయలను ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చేపలకు ముక్కలకు కూడా ఇలాగే ఉప్పు కారం పట్టించుకుని పెట్టుకుంటాం కదా, నేను ఆ విధంగానే పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఉడికించుకోవాలి. చేపల కూర స్మెల్ ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి. ఇది కూడాను మనకి ఏమాత్రం తీసిపోదు అనమాట. మనకి చేపల కూరకి దీనికి ఏమాత్రం తీసిపోదండి. సేమ్ మనకి చేపల కూర ఉడుకుతుంటే ఎలా అయితే స్మెల్ వస్తుందో అలానే వస్తుందండి. కాకపోతే ఇక్కడ మనం అరటికాయ యూజ్ చేస్తున్నాం. కర్రీ అయితే మాత్రం చేపల కూర ప్రాసెస్ ఏనండి మొత్తం కూడా. చేప ముక్క బదులు
అరటికాయ ముక్కలు ఉపయోగిస్తున్నాం. ఈ అరటికాయ ఉడికే వరకు కూడా ఈ అరటికాయ కొంచెం ఉడికే వరకు కూడా మూత పెట్టేసుకున్నామండి. కొంచెం మంటను స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అరటికాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకుని దింపేసుకోవడమేనండి. ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోవాలి. వేడివేడిగా గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. వెజ్ చేపల పులుసు. గుమగుమలాడే వెజ్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మరి మీకు ఎలా అనిపించిందండి చేపల పులుసు? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.